తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ఏ చిన్న పొరపాటు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ మీరందరూ చూసే ఉంటారు. ఆయన చేసిన ఆరోపణలు టీటీడీ ఆధ్వర్యంలో వందల కొద్ది ఆవులు మృత్యువాత పడ్డాయి, నిర్వహణ లోపం వల్లే ఇది జరిగింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు నిన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తించాయి. అండ్ ఇవాళ కూడా మరొక విజువల్ ప్రూఫ్తో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకి సరికొత్త అంశాన్ని లేవనెత్తింది వైఎస్ఆర్ పార్టీ. టీటీడీ సెక్యూరిటీ సిబ్బందిలో మరోసారి బయటపడిన డొల్లతనం, ఆలయ మహద్వారం వరకు చెప్పులతో వచ్చేసిన కొందరు భక్తులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు 3 చోట్ల తనిఖీలు, ఒక్క దగ్గర కూడా భక్తులకి చెప్పులున్న విషయాన్ని గుర్తించని సెక్యూరిటీ సిబ్బంది. ఈ ఘటనపై టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్. టీటీడీ ఉద్యోగులు పట్టించుకోకపోవడంతోనే చెప్పులతోనే ఆలయ మహాద్వారం వరకు చేరుకున్న భక్తులని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. వైకుంఠంలోకి భక్తులు ప్రవేశించే సమయంలో విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తించకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది భక్తులు. సో ఇది ఓవరాల్ సినారియో. మీరు విజువల్స్ చూశారు కదా స్క్రీన్ పై. ఒకవేళ సిబ్బంది గుర్తించకపోయినా భక్తులకు ఏమైంది, ఎవరికి వారికి సివిక్ సెన్స్ ఉంటుంది కదా, వాళ్ళన్నా కానీ రూల్స్ గైడ్ లైన్స్ పాటించి మనం ఒక గుడికి వచ్చాం, చెప్పులు బయటే విడవాలి అని కనీస జ్ఞానం లేకపోతే ఎలా అని చెప్పి మరికొంతమంది ఆ భక్తుల్ని కూడా విమర్శిస్తున్నారు. సో ఇదండి ఓవరాల్ సినారియో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీటీడీకి సంబంధించి ఏ చిన్న పొరపాటు జరిగినా కానీ వదిలిపెట్టట్లేదు. సోషల్ మీడియా మొత్తం కూడా అది వైరల్ అయ్యేలా చేస్తుంది. ఈ విషయంపై ఏపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడే అవకాశం ఉంది. మరి చూద్దాం ఈ పాదరక్షల కాంట్రవర్సీ విషయంపై ఏపీ గవర్నమెంట్ ఎలాంటి వివరణ ఇస్తుందో, టీటీడీ ఎలాంటి వివరణ ఇస్తుందో.